ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలో ఏకంగా 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను గట్టి భద్రత నడుమ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. సార్ రవితేజ, అటు అక్రమాస్తుల కేసుకు సంబంధించి డీఎస్పీ భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు విధించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 3 రోజుల క్రితం ఏసీబీ రైడ్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం పైన, ఏసీబీ పైన తీవ్ర విమర్శలు పెరిగాయి. అందరికీ ఒక రకంగా, భీమ్రెడ్డి విషయంలో ఒక రకంగా ఏసీబీ వ్యవహరిస్తా వస్తా ఉంది. రైడ్ చేసినటువంటి ఈవినింగే ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఏ డిసిగ్నేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి అయినా చట్టపరంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ డీఎస్పీ భీమ్రెడ్డి విషయంలో ఏసీబీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 3 రోజుల పాటు అతన్ని అరెస్టు చేయకుండా నోటీసులు అందజేశారు అంటూ మాత్రం తీవ్రమైనటువంటి ప్రచారం సాగుతా ఉంది. ఇటు ప్రభుత్వం చెందినటువంటి కొంతమంది వ్యక్తులు భీమ్రెడ్డి అరెస్ట్ అవ్వకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏసీబీ అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అందుకే నోటీసులు ఇచ్చి భీమ్రెడ్డిని వదిలేసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటూ కూడా తీవ్ర ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇటు భీమ్రెడ్డి తరపున కుటుంబ సభ్యులు, భీమ్రెడ్డి తన హెల్త్ ఇష్యూస్ కారణంగా నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరవ్వలేను, తనకు కొంత టైం కావాలని కోరడము, దాన్ని ఏసీబీ అంగీకరించడము, 2 రోజుల పాటు తన హెల్త్ ఇష్యూస్ లో భాగంగా ట్రీట్మెంట్ పూర్తయినటువంటి వెంటనే నిన్న రాత్రి భీమ్రెడ్డిని కస్టడీలోకి తీసుకొచ్చి అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఏసీబీ సోదాల్లో 300 కోట్లకు పైగా భీమ్రెడ్డి అక్రమంగా బయటపడింది. దాంట్లో విల్లాసు, G+2 పెంట్ హౌస్, టెలికాం నగర్ లో ఫ్లాట్, క్రాంతి సిఎన్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్, G+5 కమర్షియల్ బిల్డింగ్ మణికొండలో 3000 గజాలు, మర్రి చెట్టు దగ్గర కమర్షియల్ స్పేస్, తెల్లాపూర్ లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 500 గజాల ప్రగతి రిసార్ట్స్ పక్కన ఓపెన్ ల్యాండ్, 3.5 ఎకరాలకు చెందిన అగ్రికల్చర్ ల్యాండ్ సంగారెడ్డి జహీరాబాద్ లో, 6 ఎకరాలు కర్ణాటకలో, 38 ఎకరాలు కర్ణాటకలో అగ్రికల్చర్ ల్యాండ్, 1 ఎకరా బెంగళూరులో, ఓపెన్ ప్లాట్ 200 గజాలు నాగోల్లో, ఓపెన్ ప్లాట్ 400 గజాలు పటాన్చెరులో, 200 గజాలు పటాన్చెరులో, 1000 గజాలు మోమిన్పేట్ వికారాబాద్ లో, 2 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ మోమిన్పేట్ వికారాబాద్ లో, 75 లక్షలు శ్రీ రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్ అన్నట్టుగా 4.5 ఎకరాలు ముచ్చింతల్ విలేజ్ సీసీ కుంటాలో ఈ 20 ఆస్తులని కనుగొని ఆ 20 ఆస్తులను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి 300 కోట్ల అక్రమ ఆస్తులతో పట్టుబడడం ఏసీబీ చరిత్రలోనే ఇది రికార్డు కిందకి భావిస్తా ఉన్నారు. మొత్తం 15 మంది బినామీలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులను, సన్నిహితులను, స్నేహితులను, అతని కింద పనిచేసేటువంటి అండర్ అధికారులను సైతం బినామీల కిందకి పెట్టుకొని ఇటీవల వాళ్ళ కొడుకులకు కూడా షేర్లు పంపకాలు జరిగాయి. ఆ ఆస్తులన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేసి కోర్టు ముందు వాటన్నింటినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నిన్న 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత భీమ్రెడ్డిని తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించినట్టుగా తెలుస్తున్నాం సార్. రవితేజ, 3 రోజులు డిలే చేయడానికి కారణాలు ఏంటి? ఏసీబీ ఏమంటుంది దీనికి సంబంధించి? భీమ్రెడ్డి ఇంటి పైన సోదాల తర్వాత 3 రోజుల పాటు అతను అరెస్ట్ చేయకపోవడము, నోటీసులు ఇవ్వడము, వివిధ టీవీలలో, పత్రికలలో, సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన, ఏసీబీ పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవ్వడము, ఏసీబీ తీవ్రంగా బదలావ్ అవ్వడంతో ఇంకా చేసేది ఏం లేక
అరెస్ట్ చేయాల్సిందే తప్పనిసరిగా అంటూ మాత్రం ఫిక్స్ అయ్యి నేను అరెస్ట్ చేసి మీడియాకు ఆ ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అంతకు ముందు గతంలో ఏసీబీ ట్రాప్ లో పట్టుబడ్డటువంటి ఆ ఏసీబీ ట్రాప్స్ నిందితుడి యొక్క కుటుంబ సభ్యులు కూడా వెళ్లి ఏసీబీని క్వశ్చన్ చేయడము, తమ ఇంట్లో కుటుంబ సభ్యులు పట్టుబడ్డప్పుడు ఏసీబీ ఒక రకంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి వ్యక్తి పట్టుబడితే అతన్ని తప్పించే ప్రయత్నాలు, అతని ఆస్తులని కాపాడే ప్రయత్నం చేయడము, అతన్ని అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక మహిళ వెళ్లి తీవ్రమైనటువంటి ఆరోపణలు వ్యక్తం చేయడంతో ఏసీబీ పై ఉన్నటువంటి రెస్పెక్ట్, ఏసీబీ పై ఉన్నటువంటి నమ్మకం ప్రజల్లో కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తమ డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏసీబీ అధికారులు సడన్ గా నిర్ణయం తీసుకుని భీమిరెడ్డిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఒకవేళ నిజంగానే అతను అనారోగ్యానికి గురయ్యాడు, ట్రీట్మెంట్ అవసరం ఉంది, హెల్త్ కాన్సిక్వెన్సెస్ చూశారు అంటే ఏసీబీ చెప్తా వస్తా ఉంది. కానీ మిగతా కేసులో అలా చాలా మంది అనారోగ్యానికి గురై తమకు కూడా ఆసుపత్రికి వెళ్ళాలి, ట్రీట్మెంట్ లో ఉన్నాను, ఫలానా సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ వారిని మాత్రం అరెస్ట్ చేశారు. భీమిరెడ్డిని మాత్రం అరెస్ట్ చేయకుండా ఇద్దరికి తేడా చూపిస్తా ఉన్నారు. ఏసీబీ అధికారులు కూడా ఇన్ఫ్లుయెన్స్ కి గురవుతా ఉన్నారంటూ మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఏసీబీ పైన ఒత్తిడి పెరగడము, ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు రావడము, దీంట్లో కొంతమంది సోదరులు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగుతా ఉంది. కాబట్టి తమ చట్టపరంగా ప్రొసీజర్ లో ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై కూడా ఏసీబీ అధికారులు కొంత ఆలస్యమైనప్పటికీ 3 రోజుల తర్వాత భీమిరెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించడం జరిగింది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.